అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈ రోజు అయితే ఫ్రైడే కదండి, పప్పు అయితే వండుకోకూడదు కదండి, అందుకనేసి నేనైతే చిక్కుడుగా వండుతాననేసి చిక్కుడుగా తెచ్చానండి. ఇవి చిన్న చిక్కులు కాదండి, పెద్దవి తప్పడే ఉంటాయి కదండి, తప్పడి చిక్కుడుగాయలు. అవి టేస్ట్గా చాలా బాగుంటుంది. కర్రీ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. నేనైతే కర్రీ అయితే ఎక్కువైపోద్ది అనేసి మేము ఇంకా జనం పెట్టి వండుకుంటే బాగుంటుంది అందుకనేసి మా ఇంట్లో అయితే కొంతమంది ఉన్నాం కాబట్టి నేనైతే ఇంకా చిక్కులు ఇంకో టైప్ తీసుకొచ్చానండి. ఇవైతే ఫ్రై చేద్దామనేసి నేను ఇవి చేస్తున్నానండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇవి చిక్కులు అండి. ఇవైతే బాగుంటాయండి చిక్కుళ్ళు. ఒకటైతే పోయేయండి, ఇవి తీసుకుందాం. ఇలా ఉన్నాయి. ఇంకోటైతే బాగుంటుంది, తప్పటి చిక్కుడుకాయలు అంటారండి వీటిని. ఇది రేట్ ఎక్కువండి. నేనైతే అలా చేసుకున్నాను. ప్రతి ఒక్కరి నోటంట ఈ పాటలండి. గోదారి గట్టు పైన రామశిలకనే గోరింటాను చెక్కుందేస్తున్నానే ఊరంటాని ద్రతని ఇష్టపడింది. ఇది చూడండి ఇలా వచ్చుకోవాలండి. తప్పటి తప్పటి చిక్కుడుకాయలండి ఇది. ఇలా ఉంటుంది, సింపుల్గా ఇలా వచ్చుకుంటే బాగా ఉంటుంది. ఒక్కరైతే మాత్రం బాగానే ఇదండి, కొంచెం బాగా కదండి. ఇలా వలుచుకుంటే మీకు మీకు ఇవి తీసుకోవాలండి. ఇలా ఇంకా మీరు ఎలా చేస్తారు చిక్కుళ్ళు? ఇలా కిల్లేసుకుంటాం. మాకు దీంట్లో ఉన్న ఏమైనా ఉంటే కొంచెం గత్తలు ఇవన్నీ పురుగులు ఎన్నో కూడా ఉంటాయి కదండి. ఎలా ఉన్నాయంటే పురుగులను అయితే తెలిసిపోతాయండి, ఎందుకంటే అలా ఉంటాయి. ఇవి చూసారా, మనకి ఇలా కూడా తెలుస్తుంది. అలాగే అన్నికాయలు నమ్మకండి, ఒకటి అలా ఉంటాయి, ఒకటి ఎలా ఉంటాయి. ప్రతి ఒక్కరినైతే సంక్రాంతికి వస్తున్నాం మూవీ సాంగ్స్ అండి. చాలా బాగా బాగుందండి మూవీ అయితే మాత్రం సూపర్ ఫన్నీ అండి. బుల్రాజ్ ఉన్నారంటే సూపర్ అండి. బుల్రాజ్ కామెడీ సూపర్ అండి. మేమైతే సంక్రాంతికి చూసామండి మూవీ, చాలా బాగుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. వెంకటేష్ గారి మూవీలో చాలా బాగుంటాయండి, కామెడీ ఉంటాయండి కూడా. ఇది ఇంకా సూపర్ హిట్ అండి, సూపర్ ఫన్నీ కామెడీ, చాలా బాగుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, సంక్రాంతి బాగా ఎంజాయ్ చేశారా ఫ్రెండ్స్? ఇవి ఎలా వచ్చేసుకుంటే మీకు ఉడుకొని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఉడకలేసుకుని నాకు నీళ్ళన్నీ వాడుకుండా తీసుకొని ఇలా జల్లుకొని వేసుకుంటే నీళ్ళు అయితే వాడిపోతాయి ఫ్రెండ్స్. చిన్న పదార్థాలు చూడండి: ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఆవాలు. ఓకేనా? కావాల్సిన పదార్థాలు. బాందీలో ఆయిల్ వేసుకున్నాక సన్నసరం వేసుకుంటే బాగుంటుందండి. బాగా పెద్దంత అయితే మాడిపోతాయి కదా ఫ్రెండ్స్. ఏముంది కదా ఫ్రెండ్స్, మనకి వేసుకోవాలి. చిక్కులు అయిపోయాక అప్పుడు కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం కారం కావడం కావచ్చు మన ఇష్టం. నేనైతే ఇట్లాగే చేస్తానండి. డైరెక్ట్ మనం చిక్కుగా వేసిన బాగా రాదు ఫ్రెండ్స్, అందుకనేసి నేనైతే ఇట్లా చేస్తానండి. మీరు ఎక్కడ చేస్తారో చెప్పండి. మనకి వేపుడైతే వేగిపోయాక ఇలా వేసుకోండి. పసుపు, ఉప్పు, కారం ఇట్లా వేసుకోండి ప్రేమతో. అయిపోయిందండి చిక్కడిగా వేపుడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం భోజనం చేద్దాం. కూర వండింది నేనే, అది నేనే, అది చిక్కుడుగా వేపుడు, అది నేనే. ఆ కూరడు వండింది నేనే, ఆ కూర తినేది నేనే, అది నేనే. సూపర్ అండి, టేస్ట్ చూద్దాం. వాళ్ళు అదృష్టమంతుడండి, చాలా బాగుంది కూర. ఎంత బాగుందో, సూపర్ ఉంది ఈ కూర. నేను తింటే ఎంత బాగుంటుంది, నేను కాకుండా మీరు తింటే ఇంకా బాగుంటుంది. చిక్కుడుగాయ కూరని చిక్కుడుగాయ వేపుడు చేసుకుని తింటే ఎంత బాగుంటుంది. అయ్యయ్యో, మీరు ఎవరైనా తిన్నారా మా కూర? మేముని తింటాము, మేమునంట. చిక్కుడుగాయ కూరనంట ఎప్పుడైనా తిన్నారా? చిక్కుడుగాయ వేపుడు ఎప్పుడైనా తిన్నారా? హాయ్ ఫ్రెండ్స్, మేమైతే భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే చిక్కుడుగాయ కూర వండాం కదా, చిక్కుడుగాయ వేపుడు ఫ్రెండ్స్. నాకు ఎంతో ఇష్టం. ఇట్లా వేసుకుని కూర వేసుకుని అన్నము తినవే. కష్టమవుతుంది మీకే ఫ్రెండ్స్. Thank you so much. Thank you for watching. Thank you friends. Thank you.